హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు మరో కొత్త రూల్స్ అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఆర్బీఐ 6 కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారందరికీ సంబంధించి ఇప్పుడు కొత్త రూల్ అయితే కనుక అమల్లోకి రానుంది. ఏంటి అంటే కనుక బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ అమౌంట్ అయితే కనుక కొన్ని కోట్ల రూపాయలు అయితే ఉండిపోతుంది. అంటే మినిమం బ్యాలెన్స్లు, అలాగే కొంతమంది ₹1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అమౌంట్ ఉంచేసి దాన్ని తిరిగి తీసుకోవడం కానీ, సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయడం కానీ, లేదా క్లోజ్ చేయడం కానీ ఏమీ చేయకుండా వదిలేస్తున్నటువంటి డబ్బులే కొన్ని కోట్ల రూపాయలు అయితే ఉండిపోతుంది. కొన్ని వేల కోట్లు ఉంటున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అలా ఉండిపోతున్న డబ్బులకు సంబంధించి ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది. ప్రతి సేవింగ్ ఖాతాకి కూడా ఈ రూల్ అయితే ఇక్కడ నుంచి వర్తించబోతోంది. ఏంటి అని చూస్తే కనుక సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి, అలాగే లాకర్లు మెయింటైన్ చేస్తున్న వారికి కూడా ఈ కొత్త రూల్ అయితే అమలు చేస్తామని చెప్తుంది ఆర్బీఐ. అంటే చూస్తే ప్రతి అకౌంట్ కి సంబంధించి 4 నామినీలను పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. ఏంటంటే సాధారణంగా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, లేదా లాకర్ ఏదైనా ఓపెన్ చేసుకున్నప్పటికీ కూడా బ్యాంకులో నామినీని అయితే కనుక ఖచ్చితంగా పెట్టాలి. అంటే మీ తర్వాత ఒకవేళ మీరు ప్రమాదవశాత్తు మరణించినా, ఒకవేళ మీరు లేకపోయినప్పటికీ కూడా మీకు సంబంధించిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి మీ తదనంతరం అనే దానికి సంబంధించి నామినీని అయితే పెట్టడం జరుగుతుంది. నామినీ ఆ భార్య పేరు, లేకపోతే భర్త ఉంటే భార్య పేరు, భార్య అకౌంట్ ఉంటే భర్త పేరు, ఇలా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు మాత్రం ఇప్పుడు దాకా నామినీని పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అలా కాదు, 4 నామినీలను పెట్టుకోవడానికి అయితే కనుక రూల్స్ మారుస్తూ కొత్త విధానం అయితే కనుక అమల్లోకి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు 4 నామినీలు ఉంటే కనుక బ్యాంకులో ఉన్న అమౌంట్ ఎవరికి వస్తుంది? ఒకవేళ గోల్డ్ ఉన్నా, లేదంటే ఎంత అమౌంట్ ఏమన్నా ఉందంటే కనుక 4 ఉంటే ఎలా ఇస్తారు మరి అని అయితే ఇక్కడ చాలా మంది డౌట్ రావచ్చు. దీనికి కూడా ఆర్బీఐ అయితే క్లారిటీ ఇచ్చింది. 4 నామినీలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఖాతాదారుడి అకౌంట్ లో ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. అతను పొరపాటున మరణించాడు, ఆ ఖాతా రన్ చేస్తుండగా మరణించారు అనుకోండి. అతని అకౌంట్ కి 4 నామినీలు ఉన్నట్లయితే కనుక మొదటిగా ఏబిసిడి అనే నామినీలు ఉన్నట్లయితే కనుక ముందుగా ఏ అనే వ్యక్తి ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకున్నట్లయితే కనుక పూర్తిగా 10 లక్షల రూపాయలు ఏ అనే వ్యక్తికి ఇచ్చేస్తారు. ఒకవేళ మొదటి నామినీదారుడు క్లెయిమ్ చేసుకోకపోతే రెండో వ్యక్తికి అయితే ఆ డబ్బులు వెళ్తాయి. రెండో అతను కూడా క్లెయిమ్ చేసుకోకపోతే మూడో వ్యక్తికి, మూడో అతను కూడా అడగకపోతే 4వ వ్యక్తికి అమౌంట్ అయితే వెళ్తుంది. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, 4 ఒకేసారి వచ్చి అడిగితే ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఇక్కడ కూడా ఆర్బీఐ అయితే కనుక క్లారిటీ ఇచ్చింది. మొదటి వ్యక్తికి 40%, అలాగే రెండో వ్యక్తికి 30%, మూడో వ్యక్తికి 20%, నాలుగో వ్యక్తికి 10%, ఇలాగా డివైడ్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఆ పర్సంటేజ్ ని మొదటి నామినీ ఎవరైతే ఉన్నారో అతనికి కాస్త ఎక్కువ పర్సెంట్ ఇస్తారు, మిగిలిన వారికి పర్సంటేజ్ తగ్గుతూ ఆ 10 లక్షల్ని పంచడం జరుగుతుంది. అంటే అందులో ఎంత అమౌంట్ ఉన్నప్పటికీ కూడా పర్సంటేజ్లు అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అదే రూలు లాకర్లు ఉన్న వాళ్ళకి కూడా వర్తింపజేస్తామన్నారు. ఒకవేళ 3 నామినీలు ఉన్నారు, ఆ 10 లక్షల అమౌంట్ ఉంది మాకు కావాలి అని అన్నారు అంటే కనుక మొదటి వ్యక్తికి 40% ఇచ్చేస్తారు, మిగిలిన వ్యక్తికి 30% టోటల్ 100% అయితే, అంటే మొదటి వ్యక్తికి 4 లక్షలు ఇచ్చేస్తే మిగిలిన వ్యక్తికి ఒక 3 లక్షలు, తర్వాత నామినీకి 3 లక్షలు అలా పంచడం అయితే జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ నుండి కొత్త రూల్స్ అయితే కనుక సేవింగ్స్ ఖాతాలకి, అదే విధంగా బ్యాంకులో లాకర్లు ఉన్న వారికి కూడా ఈ రూల్ అయితే అమలు కానుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.